హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ. టుడే వీడియో చూపిస్తున్నాను కదా, మటన్ గ్రేవీ కర్రీ. ఇంకా శ్రావణ మాసం వచ్చింది, పెట్టద్దు అనుకున్నాను కానీ ఇది లాస్ట్ వీడియో ఒకటి మిగిలిపోయింది అన్నమాట. ఇది ముందు చేసింది. నాకు ఇంట్లో వర్క్ వల్ల కిరీటికి కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల అయితే పెట్టడం లేట్ అయిందన్నమాట. ఇప్పుడైతే చూపిస్తున్నాను. మటన్ మనకి చికెన్ అయితే త్వరగా కుక్ అయిపోద్ది, కానీ మటన్ చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా కొన్ని చిన్ని స్టెప్స్, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటూ వేస్తే మనకి మటన్ కూడా త్వరగా కుక్ అయిపోద్ది. నేను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న పీస్ ఉండిపోయిందని గ్రేట్ చేస్తున్నాను అనమాట. ఏం కాదు. ముందుగా అయితే మటన్ని నీట్గా వాష్ చేసుకుని నేను 1/2 kg తీసుకున్నాను. దానికి 1.5 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 hour అలా ముందు నేను 1/2 hour to 1 hour అయితే ఉంచానమాట. ఈలోపు 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్ని పీసెస్గా కట్ చేసుకుని కుక్కర్లోనే వేయాలి. విజిల్స్ కంపల్సరీ వేయాలి కదా, లేకపోతే కుక్ అవ్వదు మటన్ అనేది. అంతే. ఒక్కసారి కొంచెం పసుపు, కొంచెమే ఉప్పు వేయండి, ఎందుకంటే మటన్ సాల్ట్ వేసినా త్వరగా కుక్ అవ్వదన్నమాట. అందుకు మనకి లేతదైతే త్వరగానే కుక్ అవుతుంది, కొంచెం ముదరదైతే అసలు కుక్ అవుతుంది. చాలా ఇబ్బంది పడాలి, విజిల్స్ పెడతాము తీస్తాము అన్నట్టు ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా ముందుగానే ఉప్పు తక్కువ కొంచెం అలా వేస్తే మ్యారినేట్ చేసుకుంటే త్వరగా అయితే కుక్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఆ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ అయితే వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం ఈ మటన్ నుంచి వాటర్ అయితే వస్తాయి, ఆ వాటర్ మొత్తం పోయే వరకు అయితే ముందే కుక్ చేసుకోవాలి. అప్పుడే విజిల్ పెట్టకూడదు, ఎందుకంటే దానివల్ల కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అదైతే స్మెల్ రాకుండా బాగుంటుంది, త్వరగా కుక్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇంతే. ఇదిగో చూడండి, వాటర్ అంతా అయిపోయినాయి కదా. ఇప్పుడు సరిపడినంత కారం ఒకటే వేసుకోవాలి. కారం వేసి కొంచెం ముక్క ములిగే వరకు, అంటే నాకు ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, 1/2 లీటర్ అలా అంత వాటర్ అయితే వేసాను. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, ఇదే. దీంట్లో పపాయ ముక్కలు పచ్చివి కానీ లేదంటే కొబ్బరి ముక్కలు కానీ వేసుకోవచ్చు. ఇవి వేయడం వల్ల మనకు మటన్ అనేది ఎంత ముదరగా ఉన్నా త్వరగా అయితే కుక్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడైతే నేను 8 విజిల్స్ అయితే వేయించాను, లేకపోతే మనకి 10, 11 అలా కూడా వేయించాలి మటన్ బట్టి. అంతే. ఒకసారి ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ అయితే తీసుకుని చూడండి, మటన్ అయితే ఇలా ఉంది. ఒకసారి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఇంకంతే. మన మసాలా ఉంటుంది కదా, నేను మన వీడియోలో చూపించిన గరం మసాలా, ఆ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనకి టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 1 teaspoon అయితే యాడ్ చేశాను 1/2 kg మటన్కి. ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందు కొంచెమే యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇంకా ముక్కది బాగానే కుక్ అయిపోద్ది. ఒకసారి చూసుకోండి. ఈ కొబ్బరి ముక్కలు తినేస్తే బాగానే ఉంటాయి, లేదు అనుకుంటే కనిపిస్తే తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతే. ఇప్పుడు ఇంకా సాల్ట్ కూడా వేసి ఇంకా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేయాలన్నమాట. మటన్ కొంచెం బాగా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. చాలామంది గ్రేవీగా అలా ఉంచేస్తారు, అలా కాకుండా బాగా దగ్గరకి కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా కుక్ అయిపోయింది కదా. ఇంకంతే. ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకుని ఇంకంతే దింపేసుకుంటే మనకి మటన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా అయితే బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ ఒకటి పాటిస్తే మనకు మటన్ అనేది బాగా కుక్ అయిపోద్ది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటీస్ గ్యాలరీ.